కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. గతంలో కూడా నేర ఆరోపణలు జానీ మాస్టర్ ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు కేవలం ఇది టోటల్ గా రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో భాగంగానే జానీ మాస్టర్ ని తీసుకొచ్చారా? జానీ మాస్టర్ జనసేనలో క్రియాశీలకంగా పనిచేయడం, జనసేనకి సపోర్ట్ చేయడమే ఇప్పుడు ఆయన్ని పాయింట్ అవుట్ చేయడానికి కానీ లేకపోతే టార్గెట్ చేయడానికి కారణం అంటారా? కేవలం ఇది రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? రాజకీయ కోణంలో చూసేదానికంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితేమి, బాలీవుడ్ అయితేమి, టాలీవుడ్ అయితేమి, మాలీవుడ్ అయితేమి ఈ సెక్స్ స్కాండల్స్ తో ఎంతో పేరు, అంటే ఇప్పుడు అప్పుడు సి రెడ్డి అయితేమి, అదే విధంగా ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఒక కమిషన్ వేసి దానిపైన ఎంక్వైరీ చేసి ఈ లైంగిక వేధింపులు ఆడవాళ్లపై ఎక్కువైనాయి అనేది చలనచిత్ర రంగం మీద ఇది రాజకీయ కోణంలో మనం చూడాల్సినంత అవసరం అయితే లేదనుకుంటా. ఎందుకంటే అతను ఒక ఇష్టపడిన పార్టీలో అతను పనిచేశాడు. ఇప్పుడు అతన్ని ఆ రాజకీయ పార్టీలో నుంచి ఏ రకంగా కూడా నువ్వు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో, సినిమా పరిశ్రమలో ఇవన్నీ ఏంటంటే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ముందుకొచ్చి చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే అవేర్నెస్ ఎక్కువయ్యి సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చెప్పడం అనేది, బయటకు వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ జరగడం అనేది మంచి భావమే అన్నమాట. ఆడవాళ్ళు అన్ని రకాలుగా అబలలు కాదు అనే దానికి నిదర్శనం ఇదే అని చెప్పవచ్చు. ఇది కరెక్టే, మంచి పరిణామే. కానీ దీన్ని మిస్యూజ్ అవుతుంది. కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని, ఇది ఒక ఫ్యాషన్ గా తీసుకుని, ఇది ఒక ఆసరాగా తీసుకుని పూర్వజల్లే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది మిస్యూజ్ జరుగుతుంది. దాన్ని మనం చూడాలి, ఆ కోణంలో కూడా చూడాలి. ఇది నిజమా వాస్తవమా మిస్యూజ్ గా, ఒకవేళ ఆ కోపాన్ని, గతంలో ఏదో ఉన్న కోపాన్ని వాళ్ళు బదనాం చేయడానికి కక్ష తీసుకునే పద్ధతులు ఉన్నాయి. అది రెండు రకాలు ఉన్నాయి. మనం వన్ సైడెడ్ గా అదంతా వేదవాక్కు, వాళ్ళు చెప్పే వేదవాక్కులు గాస్పెల్ వర్డ్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బురద కోపం, గత కోపాన్ని, గతంలో ఉన్న నాకు ఛాన్స్ ఇవ్వలేదనో, నాకు వేషాలు ఇవ్వలేదనో, నాకు అవకాశం ఇవ్వలేదనో ఆ కోపాన్ని పెట్టుకుని ఇవాళ ఈ బీటు అని మొదలైంది కనుక దీన్ని వాడుకుంటే అంటే నా ఎప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం జరిగించి వాళ్ళ ధైర్యం వచ్చింది, నేను ధైర్యం లేదు. ఇవన్నీ వినడానికి కూడా ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటున్నట్టు కూడా అనిపిస్తారు. జానీ మాస్టర్ మా నెల్లూరు ప్రాంతానికి చెందిన వాడండి. యాక్చువల్ గా అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మొన్న, అంటే బెస్ట్ జాతీయ అవార్డు కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో అతనిపై ఈ రకమైన ఆరోపణలు అనాలా, వీటిని నిజం అనాలా, ఏమనాలా అనేది పోలీసు తేలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి పోలీసులు నిర్ణయిస్తారు. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే. మీరు ఏంటంటే దీనికి ఒకే పరిష్కారం జరగాలని చెప్పి గత కొన్ని రోజులుగా మేము పోరాటం చేస్తున్నాము. సీసీ కెమెరాలు ఈ షూటింగ్ జరిగే ప్రాంతాల్లో పెట్టి ఆడవాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి దానికి వచ్చి ఫుటేజ్ అనేది తీసి పెట్టాలా అని చెప్పి మనం డిమాండ్ చేసాం. అప్పుడే మీటూ వచ్చినప్పుడే ఏం చెప్పామంటే ప్రతి సినిమా షూటింగ్ లో డాన్సర్స్ అయితేమి, ఇతరత్ర అందరూ అయితేమి, జూనియర్ ఆర్టిస్ట్ అయితేమి అందరూ ఆరోపణలు, ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. కొంతమందే వస్తున్నారు బయటికి, చాలా మంది బయటికి రావట్లేదు. చాలా మంది ఎందుకు బయటికి రావట్లేదే, పోనీలే ఏందో అని చెప్పి మళ్ళా ఆఫర్స్ రావని ఆశాజీవుల్లాగా బతుకుతారు. కాబట్టి చలనచిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు ఆ రకంగా ఉన్నారు కాబట్టి, ఆ ఆశాజీవులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం జరగటం లేదు. జరగాలంటే ప్రభుత్వాలు కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఒక్క సినిమాయే కాదు, టీవీ రంగంలో కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి. అంటే ఇది డి అనేది కూడా, డి అనే డాన్స్ షోలోనే కదా ఇతను ఏదో అమ్మాయి అక్కడ అతనికి పరిచయం అయిందని, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయిని డాన్స్ అసిస్టెంట్ గా తీసుకున్నాడని ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం పెద్దగా చెప్పాలంటే ఏంటంటే దీనిని అన్ని రకాలుగా అరికట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చర్యలు చేపట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా ఈ కంపల్సరీ ఇట్లాంటివి వస్తాయో రావో ఏదో ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు ఈ వ్యానిటీ వ్యాన్ లో జరిగే ప్రతి కార్యక్రమాలు అయితే ఇతరత్ర అన్ని కూడా ఈ వ్యాన్లలో ఎక్కువగా ఈ
జరగడం అనేది సర్వసాధారణం. సినిమాల్లో ఈ జరుగుతా ఉంటాయని సర్వసాధారణం. ఈ రోజు ఈ అమ్మాయి చెప్పిన